నమస్కారం. ఈరోజు మనం బైబిల్లో ఒక ఆసక్తికరమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. ఇది పైకి చూస్తే ఒక కుటుంబ కలహంలాగా అనిపిస్తుంది, కాని ఇది చాలా దూరం వెళ్ళింది. ఏకంగా దేవుడు జోక్యం చేసుకోవాల్సొచ్చింది. అవును, మోషే, అతని తోబుట్టువుదు అహరోను, మిరియాముల మధ్య జరిగిన సంఘటన ఇది. వాళ్ళు మోషే మీద తిరగబడటం, ఆ తర్వాత మిరియాముకు కుష్ఠురోగం రావడం చాలా నాటకీయంగా ఉంటుంది. నిజమే. అధికారం, అసూయ, దేవుడి నియమం ఇలాంటి చాలా సున్నితమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ప్రధాన పాత్రలు మనకు తెలిసిన వాళ్లే. మోషే గొప్ప నాయకుడు, ప్రవక్త కూడా. అతని అన్న అహరోను ప్రధాన యాజకుడు, ఇంకా వారి అక్క మిర్యాము, ఆమె కూడా ప్రవక్తి, నాయకురాలు. అందర్నీ గమనిస్తూ మధ్యలో వచ్చిన దేవుడు యెహోవా. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుండి బయటపడి అరణ్యంలో ప్రయాణిస్తున్న సమయం. వాగ్దాన దేశం వైపు వెళ్తున్న రోజులవి. చాలా కష్టమైన ప్రయాణం. నాయకత్వంపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. మరి ఈ సంఘటన వాళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎందుకు అంత ముఖ్యమంటారు? ఇది ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో ఒక కీలకమైన మలుపు అని చెప్పొచ్చు. కేవలం కుటుంబ గొడవ కాదిది. దీని ద్వారా దేవుడు తన ప్రజలకు, ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నవారికి కొన్ని పాఠాలు నేర్పించాలనుకున్నాడు. అంటే మోషే స్థానం ఏంటి, దేవునితో అతని సంబంధం ఎంత ప్రత్యేకం, ఇలాంటివా? అవును, సరిగ్గా అదే. దేవుడు నియమించిన అధికారాన్ని ప్రశ్నిస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇక్కడ దొరుకుతుంది. ఇది మోషే ప్రత్యేక పాత్రను ఇంకాస్త బలపరిచే సంఘటనన్నమాట. సరే, అయితే లోతుగా చూద్దాం. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైంది? మొదటి వచనం చూస్తే మోషే ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడమే కారణం అనిపిస్తుంది కదా? అవును, మోషే కూషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక మిరియామును అహరోనును అతనికి విరోధముగా మాటలాడిరి అనుంది. మరింతకి ఎవరా కూషుదేశపు స్త్రీ? ఆ పెళ్లి ఎందుకంత సమస్య అయింది? అది మంచి ప్రశ్న. కూషుదేశమంటే ఇథియోపియా లేదా ఆ చుట్టుపక్కల ప్రాంతాలోని అనుకుంటారు. అంటే మోషే భార్య ఇశ్రాయేలీయురాలు కాదు, వేరే జాతి. ఆ కాలంలో అది కొంచెం అసాధారణంగా అనిపించిందేమో. జాతి భేదం నచ్చలేదా, లేక ఆమె మతపరమైన విషయాల్లో ఏమైనా అనుమానాలున్నాయా? గ్రంథంలో వివరాలు లేవు కదా? లేవు. కాని తర్వాత వచనం చూస్తే ఈ పెళ్లి ఒక సాకులాగే అనిపిస్తోంది. వాళ్ళ అసలు సమస్య వేరే ఉంది. నిజమే, రెండో వచనం అదే చెబుతోంది. వాళ్ళసలు బాధ బయటపడింది. మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని అనుకున్నారు. చూశారా, ఇక్కడ విషయం పెళ్లి కాదు, అధికారం. అంటే మేము కూడా ప్రవక్తలమే, మాకు దేవుడు తెలుసు, మాతోనూ మాట్లాడతాడు, మోషేకే ఎందుకంత ప్రాధాన్యం అన్నట్టుంది. కరెక్ట్. అసూయ, అధికార పోరాటం, తోబుట్టువుల మధ్య ఇలాంటివి సహజమే అయినా ఇక్కడ ఇది దేవుడు నియమించిన నాయకుడి మీద తిరుగుబాటు. అది చాలా సీరియస్ విషయం. ప్రవక్త అహరోను ప్రధాన యాజకుడు, వాళ్లకి మంచి స్థానాలున్నాయి. కాని మోషే స్థానం వీటన్నిటికన్నా చాలా ప్రత్యేకం. దేవుడు ధర్మశాస్త్రాన్ని అతని ద్వారానే ఇచ్చాడు, ప్రజలను నడిపిస్తున్నాడు. ఆ ప్రత్యేకతను వాళ్ళు తట్టుకోలేకపోయారన్నమాట. ఏమో, అలాగే అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా వాళ్లనుకున్న మాటలు యెహోవా ఆ మాట వినెను అని ప్రత్యేకంగా రాయబడింది. అంటే ఇది మామూలు సంభాషణ కాదన్నట్టా? అవును, ఇది దేవుని సన్నిధిలో జరిగిన అవిధేయత. ఏదో జరగబోతోందని ఆ చిన్న వాక్యం హెచ్చరిస్తున్నట్టుంది. ఈ అసూయకు, అధికార దాహానికి పూర్తి వ్యతిరేకంగా మోషే స్వభావం గురించి 3వ వచనంలో చెప్పారు కదా? అవును, మోషే భూమిమీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే కేవలం మెత్తనివాడు అని కాదు కదా? కాదు. వినయం, సహనం, తనను తాను అదుపులో ఉంచుకోవడం, అధికారాన్ని తప్పుగా వాడకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అహరోను, మిరియాముల గర్వానికి, మోషే వినయానికి ఎంత తేడా! చాలా తేడా ఉంది. బహుశా ఇంత సాత్వికం ఉంది కాబట్టే అంత పెద్ద బాధ్యతను దేవుడతనికిచ్చాడేమో. లక్షల మందిని అరణ్యంలో నడిపించడమంటే మాటలా? నిజమే. సాత్వికమంటే బలహీనత కాదు సుమా, అది దేవుడికి పూర్తిగా లోబడే బలం. అంతమంది ప్రజల్ని, ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదు చేసేవాళ్లని నడిపించాలంటే అహంకారం అస్సలు పనికిరాదు. మోషే వినయం, దేవుడి మీద ఆధారపడ్డమే అతని నాయకత్వానికి బలం. వాళ్లు తమ గొప్పతనం చూసుకుంటుంటే మోషే మాత్రం దేవుని పనిమీదే దృష్టి పెట్టాడు. ఈ లక్షణమే తదివి కాపాడింద తర్వాత. అవును, మనం చూస్తాం కదా. ఇక్కడ్నుండి కథ వేగం పుంజుకుంటుంది. దేవుడు వాళ్ళ మాటలు విన్నాడు,
వెంటనే రంగంలోకి దిగాడు. 4వ వచనంలో యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ హఠాత్తుగా అనే పదంలోని తీవ్రత తెలుస్తుంది. ఇది మామూలు మీటింగ్ కాదు, విచారణ లాంటిది. వాళ్లు వెళ్లగానే 5వ వచనంలో దేవుడు మేఘస్తంభంలో దిగివచ్చాడు. ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర నిల్చున్నాడు. ఆ తర్వాత అహరోను మిర్యాములను ప్రత్యేకంగా పిలిచాడు, మోషేను పక్కన పెట్టి. నేరుగా వాళ్లతోనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ మేఘస్తంభం దేవుడు ప్రత్యక్షతకు గుర్తుకదా. ఎంత భయంకరంగా ఉండుంటుందో ఆ సీన్. ఖచ్చితంగా. దేవుడు వాళ్లతో మాట్లాడిన విధానం చూడండి. మొదట సాధారణ ప్రవక్తలతో ఎలా మాట్లాడతాడో చెప్పాడు. 6వ వచనంలో మీలో ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి కలలో మాట్లాడతాను అన్నాడు. అంటే చాలామందికి దేవుడి వాక్కు పరోక్షంగా అందుతుంది, కొన్నిసార్లు స్పష్టంగా ఉండకపోవచ్చు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని చెప్పాలి. అవును, కాని మోషే విషయం వేరు అని స్పష్టం చేశాడు. 7, 8 వచనాలు చూడండి. మోషే గురించి దేవుడు చెప్పిన మాటలు అసాధారణం. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నమ్మకమైనవాడనడమే కాదు, ఇంకా నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిధానించి చూచును. ఇది చాలా లోతైన విషయం. ముఖాముఖిగా అంటే నేరుగా చూసినట్టా? అవును. బహుశా అక్షరలా భౌతిక రూపం కాకపోవచ్చు, కాని వాళ్ల సంభాషణలో ఎలాంటి అస్పష్టక, దాపరికం ఉండదని అర్థం. దేవుని చిత్తం మోషేకు చాలా స్పష్టంగా, నేరుగా తెలుస్తుంది. ధర్మశాస్త్రం ఇవ్వడానికి, ప్రజల్ని నడిపించడానికి అంత స్పష్టత అవసరం కదా. అవును, మోషే పాత్ర అంత కీలకం. అందుకే దేవుడు అతని విషయంలో అంత ఖచ్చితంగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడి గొంతులో కోపం కనిపిస్తోంది. 8వ వచనం చివర్లో సూటిగా అడిగాడు, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరెలా భయపడలేదనను? ఇది ప్రశ్న కాదు, గద్దింపు. నేను నేరుగా మాట్లాడే నా సేవకుణ్ణి విమర్శిస్తారా? మీకు భయం లేదా అన్నట్టుంది. వాళ్ల తప్పు ఎంత పెద్దదో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాడు. తర్వాత 9వ వచనంలో యెహోవా కోపము వారిమీద రగులుగునగా ఆయన వెళ్ళిపోయెను. దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన ప్రత్యక్షత, ఆ మేఘం అక్కడ్నుండి వెళ్ళిపోయింది. దాని పర్యవసానం తక్షణమే కల్పించింది. అవును, ఆ మేఘం పైకి వెళ్లగానే 10వ వచనంలో వెంటనే అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అయ్యో, శరీరం మంచులా తెల్లగా మారిపోయింది. అది చాలా తీవ్రమైన చర్మవ్యాధి. కేవలం వ్యాధి కాదు కదా, ఆ రోజుల్లో అది దైవ శిక్షకు, అపవిత్రతకు గుర్తు. అవును, కుష్టురోగులను సమాజం నుండి వెలివేసేవారు. పాపం. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. తన అక్క అలా మారిపోవడం చూసి అహరోను ఎంత షాకయ్యుంటాడో. ఇక్కడొక ప్రశ్న వస్తుంది కదా, అహరోను కూడా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి మిరియాముకు మాత్రమే ఎందుకీ శిక్ష, అహరోనుకు రాలేదు? అవును, ఎందుకలా? గ్రంథంలో ఉందా? నేరుగా కారణం చెప్పలేదు, కాని కొన్ని వ్యాఖ్యానాలేమంటాయంటే బహుశా ఈ గొడవకు మిరియామే ప్రధాన కారణం అయ్యుండొచ్చు. ఆమె పేరే ముందుంది కదా. ఓ అదా. అది కావచ్చు. లేదా అహరోను ప్రధాన యాజకుడు కదా, అతని సేవలకు ఆటంకం కలగకూడదని దేవుడలా చేశాడా? లేక మిరియాము శిక్ష ద్వారా ఇద్దరికీ బుద్ధి చెప్పాలనుకున్నాడా? ఏదైనా కావచ్చు. కారణమేదైనా మిరియాముకు శిక్ష పడటం ఆ తప్పు ఎంత తీవ్రమైనదో చూపిస్తుంది. దేవుడి అధికారాన్ని ధిక్కరిస్తే పరిణామం ఇలా ఉంటుందని ఒక హెచ్చరిక. తన అక్క అలా అయిపోగానే అహరోనులో గర్వం, అసూయ పోయి భయం, పశ్చాత్తాపమొచ్చాయి. వెంటనే మోషే దగ్గరికి పరిగెత్తాడు. 11, 12 వచనాల్లో అతని వేదన చూడండి. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మామీద మోపవద్దు అని వేడుకున్నాడు. తప్పొప్పుకున్నాడు. అవును, తమది అవివేకం, పాపమని ఒప్పుకున్నాడు. ఇందాక మోషేను సమానంగా చూసినవాడు ఇప్పుడు నా ప్రభువా అంటున్నాడు. పరిస్థితి అర్థమైంది. తర్వాత మిరియాము గురించి అన్న మాటలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువ శవము వలె ఆమెను ఉండనీయకుమని బ్రతిమాలాడాడు. కుష్టువ్యాధి ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత నిస్సహాయంగా మారుస్తుందో చెబుతున్నాడు. పాపం. మరి మోషే ఏం చేశాడో చూడండి. ఇందాకే తనను అంతలా విమర్శించారు, తన అధికారాన్ని ప్రశ్నించారు, కాని అతను పగ తీర్చుకోవాలని చూడలేదు. నిజమే. వాళ్లు బాధపెట్టినా వెంటనే తన అక్క కోసం దేవుడికి ప్రార్థించాడు. 13వ వచనంలో
మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగుచేయుమని యెహోవాకు మొరపెట్టెను. ఎంత గొప్ప మనసు! క్షమాగుణమంటే ఇదే. తన అవమానం పక్కడపెట్టి వాళ్లకోసం ప్రార్థించాడు. ఇదే కదా అసలైన నాయకుడి లక్షణం. అతని సాత్వికతకు ఇది నిదర్శనం. ఖచ్చితంగా. మరి మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. కాని వెంటనే బాగుచేయలేదు. ఆయన సమాధానంలో కూడా ఒక పాఠముంది. 14వ వచనంలో దేవుడు అహరోన్తో అంటాడు, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఈ పోలిక చాలా శక్తివంతమైనది. ఆ కాలపు సంస్కృతిలో తండ్రి కూతురు ముఖం మీద ఉమ్మేయడమంటే అది చాలా తీవ్రమైన అవమానం, క్రమశిక్షణ చర్య. అలా జరిగినప్పుడు కూడా 7 రోజులు సిగ్గుతో ఉండాల్సిందేనా? అవును. దేవుడిక్కడేం చెప్తున్నాడంటే, ఒక మామూలు తండ్రి ఇచ్చే శిక్షకే అంత అవమానముంటే, నేను నియమించిన నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, నా అధికారాన్నే సవాలు చేసినందుకు శిక్ష అనుభవించొద్దా? ఆమె తన తప్పు తీవ్రతను గుర్తించాలి. అంటే కేవలం బాగుపట్టం కాదు, పశ్చాత్తాపపడాలి, శుద్ధి జరగాలి అని. అవును. ఆ 7 రోజుల సమయం ఆమెకు ఆలోచించుకోవడానికి, పశ్చాత్తాపపడటానికి ఒక అవకాశం అన్నమాట. కాబట్టి శిక్షేంటంటే స్వస్థత వస్తుంది కాని ఆలస్యంగా. 14వ వచనం చివర్లో ఆమె బాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తరువాత ఆమెను మరలా చేర్చుకొనవచ్చును అని దేవుడు చెప్పాడు. అంటే ఇశ్రాయేలీల క్యాంపు నుండి 7 రోజులు బయట ఉండాలి, ఒంటరిగా. శారీరక కష్టమే కాదు, అందరి నుండి వేరు చేయబట్టం అవమానం కూడా. అవును. దీని ప్రభావం కేవలం మిరియాము మీదే కాదు, అందరి మీద పడింది. 15వ వచనంలో చూడండి, మిరియాము పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉంచబడెను, మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరేరి. అంటే ఆ 7 రోజులు మొత్తం ప్రయాణం ఆగిపోయింది. లక్షలాది మంది ఆమె కోసం ఆగాల్సొచ్చింది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకలా ఆగారంటే, 1 మిరియాముకు సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో ఇది చూపిస్తుంది. ఆమె కేవలం మోషే అక్క కాదు, ఆమె కూడా ప్రవక్తి, నాయకురాలు. ఆమె లేకుండా వెళ్లడం సరికాదని అనుకున్నారేమో. 2వది ఇంకా లోతైన కారణం. దేవుడు నియమించిన అధికారాన్ని ప్రశ్నించడమనేది వ్యక్తిగత పాపం కాదు, అది సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని దేవుడు నేర్పిస్తున్నాడు. ఓ అలాగా. నాయకత్వంలో ఐక్యత లేకపోతే, అవిధేయత వస్తే అది అందరి ప్రయాణానికి ఆటంకం. ఒకరి తప్పుకు అందరూ పర్యవసానం అనుభవించాల్సి వస్తుందని నాయకత్వం పట్ల విధేయత ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది. నాయకత్వం పవిత్రత గురించి ఒక బలమైన సందేశం అన్నమాట. అవును. సరే, చివరికి 7 రోజులు గడిచాయి. 15వ వచనం చివర్లో మిరియాము తిరిగి శిబిరంలోకి వచ్చింది. బహుశా పశ్చాత్తాపంతో, వినయంతో వచ్చి ఉంటుంది. ఆ తర్వాత 16వ వచనంలో ప్రజలు హజేరోతు నుండి బయలుదేరి పారాను అరణ్యం వైపు ప్రయాణం కొనసాగించారు. కథ ఇక్కడతో ముగిసింది. కాని చాలా ఆలోచనలు మిగిల్చింది. నిజమే. మరి ఈ మొత్తం సంఘటన సారాంశం ఏంటి? మనమేం నేర్చుకోవాలి? కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది అసూయ. అది తోబుట్టువుల మధ్య అయినా, నాయకత్వంలో అయినా ఎంత ప్రమాదకరమో చూశాం. ముఖ్యంగా దేవుడు నియమించిన అధికారాన్ని ప్రశ్నించటం. అదే చాలా ప్రమాదం. రెండవది మోషే స్థానం, అతని ప్రత్యేకత, దేవునితో అతనికున్న ఆ ముఖాముఖి సంబంధం మరోసారి రుజువైంది. అవును. మూడవది మోషే గుణం, ఆ సాత్వికత, క్షమించే స్వభావం, తనను విమర్శించిన వారికోసమే ప్రార్థించటం. ఇది మనకు ఆదర్శం. నిజంగా గొప్ప గుణం. నాలుగవది పాపానికి ఫలితముంటుంది, కాని పశ్చాత్తాపం, దేవుని దయ ఉంటే క్షమాపణ, తిరిగి బాగుపడటం సాధ్యమే అని కూడా ఈ కథ చెప్తుంది. సరిగ్గా చెప్పారు. ఈ సంఘటన కేవలం ఒక పాత కథ కాదు. ఇది నాయకత్వం, అధికారం, విధేయత, అసూయ, క్షమాపణ ఇలాంటి ఎప్పటికీ ఉండే విషయాల గురించి మాట్లాడుతుంది. ఇది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. మన జీవితాల్లో అధికారాన్ని ఎలా చూస్తున్నాం? వేరేవాళ్లు బాగుపడుతుంటే అసూయపడుతున్నామా? నాయకులను విమర్శించే ముందు ఎంత ఆలోచిస్తున్నాం? మన మాటల వల్ల ఏమవుతుందో ఆలోచిస్తున్నామా? ముఖ్యంగా విశ్వాస సమాజాలలో దైవ మార్గదర్శకత్వాన్ని ఎలా స్వీకరిస్తున్నాం అనే ప్రశ్నలు వస్తాయి. అవును. ఈ కథనం కేవలం జవాబులివ్వదు, మనల్ని ఆలోచింపజేస్తుంది, మనల్ని మనం పరిశీలించుకునేలా చేస్తుంది. ఒకవేళ ఆ రోజు అహరోను, మిరియాములు మోషేను విమర్శించకుండా అతనికి మద్దతుగా నిలబడితే ఇశ్రాయేలీయుల ప్రయాణం ఎలా ఉండేదో కదా. ఇది మనం ఆలోచించాల్సిన విషయం.